तेलंगाना की सियासत में जबरदस्त लफ्जी जंग छिड़ गई है, जहां वजीर आला रेवंत रेड्डी ने बीआरएस के सीनियर लीडर टी हरीश राव के दिल्ली दौरे पर सख्त रद्द-ए-अमल जाहिर करते हुए इल्जाम लगाया कि वो कालेश्वरम प्रोजेक्ट में मुमकिना सीबीआई जांच के खौफ से उजलत में कौमी दारुल-हुकूमत पहुंचे। रेवंत रेड्डी ने सवाल उठाया कि बीजेपी कायदीन से हरीश राव की मुलाकातों को खुफिया क्यों रखा गया और मीडिया में सामने आने के बाद ही इसकी वजाहत क्यों दी गई। उन्होंने साबिक हुकूमत पर कालेश्वरम प्रोजेक्ट के रीडिजाइन को बदउनवानी का पर्दा करार देते हुए दावा किया कि 11,700 करोड़ रुपए खर्च किए गए, जबकि वो मुकम्मल तहकीकात के लिए तैयार हैं, बशर्ते कि हरीश राव इस पर रजामंद हो। वज़ीर आला ने यह भी कहा कि वो दिल्ली दौरे के दौरान होने वाली मुबैना खुफिया मुलाकातों की तफसीलात मंजरेआम पर ला सकते हैं और ये भी जांच सकते हैं कि आया हुकूमत पर दबाव डालने की कोशिश की गई। మేము ఈ మధ్య కాలంలో రాసిన లేఖ వల్ల కేంద్ర ప్రభుత్వంలో ఒక కదలిక వచ్చి నేను కేంద్ర ప్రభుత్వానికి మిగతా దగ్గరలో కూడా ఒకవేళ మీరు తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశం చేయకపోతే తొందరలోనే ఆందోళన కార్యక్రమాన్ని ప్రకటిస్తాం కాళేశ్వరం నుంచి అని చెప్పి వాళ్లకు సమాచారం పంపడం జరిగింది। దాంతోని బెంబేలెత్తి ఈరోజు విచారణకు ఆదేశిస్తారేమో అని చెప్పి హడావిడిగా హరీష్ రావు గారు వినోద్ రావు గారు ఢిల్లీకి పరిగెత్తి బీజేపీ నాయకుల కాళ్ళు పట్టుకోవడానికి ఈరోజు ఢిల్లీ పర్యటనకు పోయినరు। ఒక పక్కన బ్రహ్మాండం బదలవుతుంది, ఇక జీవన్ రెడ్డి గారు వచ్చారు, మాకు జీవంటం దొరికింది, ఇంకా మా కండలు పెరుగుతాయి, మేము అధికారంలోకి వస్తాం అని ప్రగల్భాలు పలుకుతే అంత పెద్ద జీవంటోన్ మీకు దొరుకుతున్నప్పుడు మీరు ఢిల్లీకి ఎందుకు పరిగెత్తాల్సి వచ్చింది? పొద్దున్నే లేచి చెప్పకుండా నిజంగానే మీరు మీ కేసుల కోసమైనా ఇంకో దానికోసమైనా మీరు ప్రజలు ఎందుకు చెప్పలేదు? ఒక రాజ్యసభ సభ్యుడు, శాసనసభలో ఉపనాయకుడు, ఓ ఇంపార్టెంట్ లీడర్ ఢిల్లీ పర్యటన ఉంటే రహస్యంగా ఎందుకు పెట్టినరు? మీడియా కనిపెట్టి హరీష్ రావు గారు బీజేపీ వాళ్ళని కలవనికబోతున్నాడని మీడియా బయట పెట్టేట వరకు మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా దాచిపెట్టినట్టే మీ ఉద్దేశం ఏంది? ఎంతకాలం బీజేపీని ప్రసన్నం చేసుకొని సిబిఐ విచారణ జరగకుండా మీరు ఆపుకుంటారు? లేకపోతే హరీష్ రావు గారు ఎక్కడెక్కడికి వెళ్ళిండో హరీష్ రావు గారు ఒప్పుకుంటే టోటల్గా విచారణకు ఆదేశిస్తే హరీష్ రావు గారు ఎవరెవరిని కలిసి వచ్చిండు, రహస్యంగా ఢిల్లీ పర్యటనది, రహస్య పర్యటనలో ఎవరెవరిని కలిసిండు, ఏ ఆర్ఎస్ఎస్కు సంబంధించిన ప్రముఖులను పట్టుకొని ప్రభుత్వంలో ఒత్తిడి తీసుకొచ్చి అవినీతిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసిండు। ఈరోజు కాళేశ్వరం సంబంధించిన పీసీ ఘోష్ కమిషన్ కేసు అంటుండు, ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్ అని జడ్జిమెంట్ రావాలి, జడ్జిమెంట్ ఉన్నాక న్యాయ నిపుణుల దగ్గరకు వచ్చి చర్చించేదేముంది? మిత్రులారు మీరు చెప్పండి। बीआरएस के सीनियर कायद व असेंबली में पार्टी फ्लो लीडर टी हरीश राव ने अपने दिल्ली दौरे से मुताल्लिक वजाहत करते हुए कहा कि ये सफर पार्टी सरबराह केसीआर की हिदायत पर सीनियर वकला से मुशावरत के लिए किया गया, क्योंकि कालेश्वरम प्रोजेक्ट और एमएलएस के इनहराफ डिफिकेशन मामलात में आइंदा कानूनी लड़ाई के लिए तैयारी जरूरी है। उन्होंने कहा कि हाई कोर्ट के मुमकिना फैसले के बाद सुप्रीम कोर्ट से रुजू किया जाएगा, जबकि वज़ीर आला रेवंत रेड्डी पर इल्जाम आयद किया कि वो सियासी फायदे के लिए मीडिया के जरिए गुमराह कुन प्रोपेगेंडा कर रहे हैं। हरीश राव ने मजीद कहा कि मौजूदा हुकूमत सियासी इंतखाम के तहत बीआरएस क़ियादत को निशाना बना रही है, ताम पार्टी हर महाज पर मुकाबले के लिए तैयार है। इसी दौरान उन्होंने केसीआर और रेवंत रेड्डी के जलसों की मकबूलियत का भी मुआवजाना करते हुए दावा किया कि केसीआर की तकरीर को लाखों अफराद ने देखा, जबकि वज़ीर आला की तकरीर को कहीं कम तवज्जो मिली, जिससे अवामी हिमायत का वाज़े अंदाज़ा होता है और आने वाले दिनों में रियासती सियासत मज़ीद शिद्दत इख्तियार करने का इम्कान है। నేను ఢిల్లీకి పోతే సీఎంఓ నుంచి లీకులు ఇచ్చుడు, మీడియా వాళ్ళకి చెప్పి బ్రేకింగ్లు పెట్టించుడు, అంటే నీకు విషయం ఉన్నోడు ఈ పని చేయడు, విషయం లేని వాళ్ళే ఈ చిల్లర పనులకు దిగుతుంటారు। నేను మా పార్టీ అధినేత గౌరవనీయులు కేసీఆర్ గారి సూచన మేరకు వారి చెప్పిన పని కోసం రవిచంద్ర ఎంపీ గారు, నేను, వినోద్ కుమార్ గారు మేము ముగ్గురం ఢిల్లీకి పోయినాం। దట్స్ ఓపెన్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచే పోయినాం ఢిల్లీకి, దాంట్లో పెద్ద సీక్రెట్ లేదు, అంతకంటే రహస్యము లేదు। సరే, కాళేశ్వరంకి సంబంధించిన కేసు రేపు జడ్జిమెంట్ ఉంది। సహజంగానే ధర్మం మీద న్యాయం మీద మాకు నమ్మకం ఉంది, డెఫినెట్గా మేము గెలుస్తామనేటువంటి విశ్వాసం మాకు ఉంది। సరే, గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోతే మేము కేవిట్ వేసుకోవాలి, పొరపాటున మేము గెలవలేదు మేము సుప్రీంకోర్టులో ఫైల్ చేసుకోవాలి, దానికి కూడా సీనియర్ న్యాయవాదులు ఎంగేజ్ చేసుకోవాలి। ఒక రాజకీయ పార్టీగా
నీ కుట్రలు నీ అక్రమ కేసులను డెఫినెట్గా ఎదుర్కోవడానికి న్యాయ వ్యవస్థలో మాకుండే అవకాశాలని మేము చేసుకుంటాం. అదేవిధంగా మీ రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నేనే రాజ్యాంగ పరిరక్షణ లెక్క ఆయన పోజులు ఇస్తాడు. నువ్వేమో రాజ్యాంగ భక్షకుడివి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కుంటివి. ఆ కేసు కూడా మే 6వ తేదీన హైకోర్టులో రాబోతా ఉంది. సో దానికి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి తప్పకుండా అక్కడ బీఆర్ఎస్ గెలిచే విధంగా ఇప్పటికే సుప్రీంకోర్టు మొట్టికేయాలు వేసింది. సరే అది ఎంత దుర్మార్గంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసి నేను ఇంకా బీఆర్ఎస్లే ఉన్నానే ఎమ్మెల్యే చెప్పడం ఒక నేరమైతే, ఇంకా స్పీకర్ గారు అయితే లేలే ఆయన బీఆర్ఎస్లే ఉండడానికి స్పీకర్ తీర్పు ఇవ్వడం ఇంకా ఘోరం. సరే వీటన్నిటి సంగతి కూడా రేపు న్యాయస్థానాల్లో తప్పకుండా మేము గెలుస్తాం, మాకు నమ్మకం ఉంది. దానికి సంబంధించి కూడా సీనియర్ న్యాయవాదులను ఎంగేజ్ చేసి ఫర్దర్గా కేసు పర్సుయేషన్ కోసం కూడా మాట్లాడడానికి వెళ్ళాం.